అందరికీ హాయ్ అండి. నేను మీ శ్రీనుశీల. అయితే ఇప్పుడే మన డిఎస్సి కోసం అయితే ఒక న్యూస్ అనేది వచ్చిందండి. అవనగడ్డలో ఉండే నలుగురు ఫ్రెండ్స్ అయితే మన నారా లోకేష్ గారిని ప్రజల దర్బార్లో కలవడం అయితే జరిగింది. సో వారు కలిసి లోకేష్ గారితో అయితే, సార్ మా 4 జిల్లాలకి కొన్ని పోస్టులు అయితే ఎస్జిటి పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి, కొద్దిగా వాటిపై కొద్ది పోస్టులు పెరిగేటట్టు చూడండి సార్ అని అంటే, మ్యాక్సిమం ఇప్పటి వరకు అయితే వేకెంట్గా ఉండే పెండింగ్ ఉన్న పోస్టులన్నీ కూడా కలిపి ఇచ్చేసాం, మరి ఒక్క పోస్ట్ కూడా పెరిగే అవకాశం లేదని సార్ అయితే వాళ్ళతో చెప్పడం అయితే జరిగిందంట. మనకి ఆ విషయం అయితే మన ఫ్రెండ్స్ గ్రూప్లో పోస్ట్ చేశారు. సో అదే విషయాన్ని అయితే మీకు నేను ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే చాలా బాగా ఫైట్ చేశారు 4 డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా. సో ఇంకా ట్రై చేద్దాం, ఏవైనా ఇంకా పెరిగే అవకాశం ఉంటుందేమో. ప్రస్తుతానికైతే ఆ 4 జిల్లాలకి ఎస్జిటి పోస్టులు అయితే ఒకటి కూడా పెరగదు, పెంచే యోచనలో లేదేమో అనే డౌట్ కాకుండా ఖచ్చితంగా ఒక పోస్ట్ కూడా పెరగదనే చెప్పడం అయితే జరిగింది లోకేష్ గారు అయితే. సో ఇప్పటి వరకు కూడా అక్కడికి వెళ్ళిన ఫ్రెండ్స్కి అయితే చాలామంది చాలా రకాలుగా హెల్ప్ చేశారు, మనీ పరంగా అయితే ఏమని. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తున్నారు. సో ఇదైతే ఒకసారి మన స్క్రీన్ షాట్ చూడండి, మీకు వీడియోలో ప్లే అవుతుంది. మన గ్రూప్లో అయితే ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేశారు మనకి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు చాలా స్టెప్ అయితే వేసి సార్ని కలిసి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి మనకి. ప్రస్తుతానికైతే డిఎస్సి మీద ఒక క్లారిటీ అయితే ఇంకా రాలేదు మనకి, ఎందుకంటే ఈ ఎస్సీ వర్గీకరణ అయితే ఉంది. అది అయిన తర్వాతే నోటిఫికేషన్ అని గవర్నమెంట్ ఇదివరకే చెప్పడం అయితే జరిగింది. కాకపోతే ఆ ఎస్సీ కమిషన్ మీద కూడా ఏదో కేసు అయితే పడడం జరిగింది, అది వాళ్ళ హీరింగ్ అనుకుంటాను. సో దాని రిజల్ట్ ఎలా ఉంటుందో మనం మేబీ రేపు లేదా ఈవినింగ్ అయితే తెలియచ్చు. దాని ప్రకారం ఇంకా నోటిఫికేషన్ లేట్ అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, కానీ ముందు అవుతుందనే నమ్మకాలు అయితే రోజు రోజుకి సన్నగిల్లుతున్నాయి. ఏది ఏమైనా సరే ఎవరు ప్రిపరేషన్ అయితే ఆపొద్దు, కంటిన్యూ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్.